వ్యక్తిని, ఆ యొక్క జీవిని బాబా కొంచెం ఆధ్యాత్మికంగా ఎదవి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం చేసిన కర్మ మనం అనిపించాలని బాబా గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. అది కానీ బాబా యొక్క మన పూర్వజన్మ సుకృతమో పూర్వజన్మ అనుబంధమో తెలియదు, కానీ ఈ జన్మలో మనం బాబా గారి దగ్గరికి వచ్చామంటే అది ఆయన కరుణ, ఆయన దయ, ఆయన ప్రేమ మాత్రమే. ఈ యొక్క మేల్స్థాన్ని ఓపెన్ చేస్తానికి చేసేటప్పుడు 8 సైన్స్ చెప్పారు. ఇక్కడ రాసి ఉన్నాయన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయమని బాబా గారు అప్పుడే చెప్పారు. ఈ చదువుకుని ఈ ఆచరిస్తే ఈ సైన్స్ మనం ఆచరించగలిగితే మనం భగవంతుని మనస్ఫూర్తిగా ప్రేమించినట్టే అని ఎవరికి మనం చేస్తున్నాం. మనం చెప్తున్న తేలిక, మీ ఇంట్లో కానీ ఆచరిస్తున్నట్టు చాలా కష్టం. ఏ ఒక్క చేయని కూడా కరులకెరిగించు ప్రసంగములలో చరించు నిత్య సహచరుండవై, చరించు నిత్య సహచరుండవై, అహరహమును మా అండనుండు మా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా, అహరహమును మా మెహరు ప్రభు దివ్య ప్రియతమా. ఎన్నడు వీడని కన్నుల రెప్పలు, ఎన్నడు వీడని కన్నుల రెప్పలు, కన్న తల్లి వలె కాపాడు చందము, కన్న తల్లి వలె కాపాడు చందము. ఎన్నగ భువి సర్వోన్నతుడవు ప్రభు, ఎన్నగ భువి సర్వోన్నతుడవు ప్రభు, అహరహమును మా అండనుండు మా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా, అహరహమును మా అండనుండు మా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా. భావరాగలయ బాహ్యాంతరముల, భావరాగలయ బాహ్యాంతరముల, హావభావముల అభినయము భంగి, హావభావముల అభినయము భంగి, పువ్వులో తావి పంచిన చందము, పువ్వులో తావి పంచిన చందము, అహరహమును మా అండనుండు మా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా, అహరహమును మా అండనుండు మా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా. కలువరేడు కలువల నేస్తముగా, కలువరేడు కలువల నేస్తముగా, వెలుగు నీడలు వెన్నట్టు రీతిగా, వెలుగు నీడలు వెన్నట్టు రీతిగా, వెలయుము మదిలో వెన్నెల వెలుగై, వెలయుము మదిలో వెన్నెల వెలుగై, అహరహమును మా అండనుండు మా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా, అహరహమును మా అండనుండు మా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా. ఎల్లడ చూచిన చల్లని చూపులా, ఎల్లడ చూచిన చల్లని చూపుల, అల్లదిగో బ్రహ్మానంద రూపము, అల్లదిగో
చల్లని చూపులా ఎల్లడ చూచిన చల్లని చూపులా అల్లదిగో బ్రహ్మానంద రూపము అల్లదిగో బ్రహ్మానంద రూపము ఉల్లములో ఉప్పొంగెను రాగము ఉప్పొంగెను రాగము పల్లవించే హృది కళ్యాణి రాగము మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా అహరహమునుమా అందనుండుమా మెహరు ప్రభు ఓ దివ్య ప్రియతమా ఉతార్ మెహర్ జై బాబా. ఈరోజు మనకు అతిథిగా విచ్చేసినటువంటి స్టీవ్ మెహ్రో గారి ఉపన్యాసం ఉంటుంది. ఆయన మెహరాబాద్లోనే మకాం ఉంటూ ఉన్నారు. మెహరాబాద్ నుంచి వచ్చారు. నౌ ఐ రిక్వెస్ట్ బ్రదర్ స్టీవ్ టు గివ్ హిస్ టాక్. సోదరులు రమణీరాజు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు మనకు తెలుగులో ఆయన ఉపన్యాసాన్ని అనువదిస్తారు. జై బాబా. Avatar Meher Baba Ki Jai. It's very wonderful to be here at this center where Baba established and Baba came in Meristan. Yeah. It's wonderful to be here with everyone, with Baba. బాబా స్వయంగా వచ్చిన ఈ ప్రదేశానికి నేను రావడం ఎంతో ఆనందంగా ఉంది. For about the last 30 years, I have been fortunate to serve at Baba's home in Mehrabad. గత 30 ఏళ్లుగా నేను మెహరాబాద్లో ఉంటూ బాబాని సేవించుకునే భాగ్యం నాకు కలిగింది. And throughout these many years, I've had so many experiences and seen so many wonderful people from all over the world, all over India, coming to be at Meher Baba's home at Mehrabad. బాబా గృహం అయిన ఆ మెహరాబాద్లో గత ఈ 30 సంవత్సరాలుగా ఉన్న కాలంలో అద్భుతమైన వ్యక్తులు ప్రపంచం నలుదిక్కుల నుంచి, ఇండియా నుంచి రావడం జరిగింది. వాళ్ళని కలిసే భాగ్యం కలగడం నా అదృష్టం. When I first saw Meher Baba's picture, I was struck by his face, by his eyes. I didn't know who Meher Baba was, but I was drawn mainly by what I felt was something I never felt before, and it completely changed my life in the sense that I was finding something of value that I was seeing in Meher Baba. మొదటిసారిగా నేను బాబాని చూసినప్పుడు ఆ రూపం, ఆ కళ్ళు నన్ను ఒక బందీని చేసేసాయి. ఆ అనుభూతి నేను ఇంతకు ముందు ఎప్పుడూ చెందనిది. ఒక్కసారిగా నా ప్రపంచమే మారిపోయింది. I was not fortunate enough at that time to know of any Baba groups or to even know that who Meher Baba was, but through that inner contact with Meher Baba, I was given that sense of feeling that love, a sense of feeling his compassion and love that I just got from looking at a picture of him. నాకు నిజానికి బాబా గురించి ఆ సమయంలో ఏమీ తెలియదు. బాబా గ్రూపులతో కూడా ఎవరేంటో పరిచయం కూడా లేదు. కానీ ఎందుకో ఆయన్ని చూడగానే, ఆ చిత్రం పటం చూడగానే ఒక్కసారిగా ఆయనలో కరుణ, ఆ ప్రేమ నా హృదయాన్ని తాకాయి. And after that first time that I saw Meher Baba's picture, I was fortunate to see his picture one other time about almost a year later, and I saw him as he was looking like the Christ.
ఆ మొదటిసారిగా చిత్రాన్ని చూసిన తర్వాత ఈ అనుభూతి చెందుతున్న సుమారు సంవత్సరం తర్వాత No, he was actually, it's a picture of Baba in the 20s where he looks exactly like Christ. మనందరం చూసే ఉంటాం బాబా జీసస్ క్రైస్ట్ లా కనబడే 20వ ఏట మధ్యలో దశకంలో ఉన్నప్పుడు ఆ చిత్రాన్ని ఆయన చూడడం జరిగింది. చూసి చాలా గొప్ప అనుభూతికి లోను కావడం జరిగింది. On that poster, Baba had said, I was Rama, I was Krishna, I was this one, I was that one, now I am Meher Baba. అదే విధంగా బాబా ఇచ్చిన సందేశం, నేను ఇంతకు ముందు రాముణ్ణి, కృష్ణుణ్ణి, జీసస్ క్రైస్తును కూడా ఇక్కడ మెహర్ బాబాగా వచ్చాననే సందేశం కూడా నన్ను ఆకట్టుకుంది. So myself being coming from the Christian church, when I saw that picture of Baba, immediately in my heart I knew that he was Christ and that Meher Baba was Christ and that Christ was Meher Baba. సహజంగానే క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన నేను బాబా చెప్పినది అది విన్నది చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయనే జీసస్ క్రైస్ట్ అనే నమ్మకం నాలో కలిగింది. And later I was able to find out to see Baba's picture again and to see some books that were printed by him, and they were the discourses that I saw in a little shop. By wandering in, I just saw these books. నెమ్మదిగా బాబాకి సంబంధించిన పుస్తకాలు, ముఖ్యంగా డిస్కోర్సెస్ తదితర గ్రంథాలు నేను చదవడం మొదలుపెట్టాను. So I was able then to buy the books. I bought the discourses that were compiled by Baba. There were Baba's sayings and Baba's discourses that he specifically had put in these discourses, the books. అది ఆ బుక్స్ ముఖ్యంగా బాబా సమకూర్చిన సందేశాలు కనుక వాటిని చదువుతూ వెళ్ళాను. So upon reading the books over many days, I just read every day, completely every day, all day. I read the discourses and I was transfixed by what I was reading and regarding all the things Baba talked about. He talked about love, he talked about war, he talked about meditation, all these things, and he gave discourses on how to live the life to love God. And so I also became it seemed every day when you read Baba's words, they come to life, they become alive. And as I was reading, I would get deeper insight and deeper insight. Every time I would keep even reading the same thing over and over. సో మనందరికీ తెలుసు, డిస్కోర్సెస్ లో ఆయన చాలా అంశాలను స్పృశించడం జరిగింది. మెడిటేషన్ ఆయన స్పృశించిన అంశాలే లేవు. నేను చదువుతున్న కొద్దీ నేను చెందిన గొప్ప అనుభూతి ఏంటంటే, నిజంగా బాబా పదాలు ఒక జీవనంలోకి వచ్చి నా ముందు నిలబడుతున్నట్టుగా అనుభూతి చెంది నెమ్మదిగా లోపలికి నేను ఆయన ఇచ్చిన అంశాల లోతుకు వెళ్ళడం మొదలు పెట్టాను. Most of all, it was a transformation of myself and being able to focus on Baba, to be able to feel Meher Baba's love, and to have that experience in my life that guides me today. ఆ విధంగా మరింత లోతుకు వెళ్లే కొలది ఆయన నిజమైన ప్రేమ నాకు అందడం మొదలుపెట్టింది. ఏదైతే బాబా అన్న అనుభూతి ఉందో అదే నా దగ్గరికి చేరి ఈ రోజు నేను నడుస్తున్న నడతకు అదే స్ఫూర్తి అయి ఉంది. As I said before in a couple of talks, I was able to see a film of Meher Baba in 1968 in the summer, and a talk by Baba, by a fellow on Baba. And when I watched that Baba film, all of a sudden Meher Baba appeared on the film as a person in front of me. ఒకసారి బాబా చలనచిత్రం చూడడం జరిగింది, ఫీచర్ ఫిల్మ్. 1968 వేసవి కాలంలో ఆయనపై చిత్రీకరింపబడింది. అప్పుడు మెహరాబాద్కు చెందిన కొన్ని సన్నివేశాలు కూడా నేను అక్కడ చూడడం జరిగింది. అవి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. And he was radiating such love and warmth and compassion that I was completely, my mind went blank, and all I saw was his beauty, his energy coming to me. I could see physically that he was a person standing there. It wasn't a film. నిజానికి ఆ చిత్రం చూస్తున్నప్పుడు నా అనుభూతి ఏంటంటే, అద్భుతమైన రూపం ఆ దేదీప్యమంగా వెలిగిపోతుంది, ఒక శక్తి ఉన్నట్లుగా ఆవహించినట్టుగా అనిపించింది. నిజానికి నేను చిత్రాన్ని చూడలేదు, ఆయన్నే చూస్తూ అలా తన్మయంలో ఉండిపోయాను. And this experience was so natural and
loving that it was not unusual. It was not something that I even thought about. It was with such warmth, love, and compassion that was just pouring into me, and it felt so wonderful, and it felt so much like I was right with my father. ఏదైతే ఆ అనుభూతి వస్తుందో అది ఎలా ఉందంటే ఒక కరుణ వెల్లువెత్తునను ముంచేస్తున్నట్టుగా అనిపించింది. చాలా అద్భుతమైన అనుభూతి అది. అది తర్వాత ఆయనతో అనుబంధం మరింతగా పెరిగింది దాని ద్వారా. And at that time, I still didn't know about any other groups of Baba and any other followers at all until I found out about there's a group in San Francisco, California, and I moved up there and I was able to meet Ivy Deuce, who I found in a phone book about with Mayor Baba's name. And when I went and knocked on her door and she opened, I saw Baba's pictures, and I was immediately so happy that I could feel Baba. అయితే ఇదంతా జరుగుతున్న తరుణంలో నిజానికి నాకు బాబా ప్రేమికులు ఎవరితోటి పరిచయం లేదు. ఇదంతా పుస్తకాల ద్వారా వీడియోల ద్వారానే నేను అనుభూతి చెందుతూ ఉన్నాను. కానీ చివరికి శాన్ ఫ్రాన్సిస్కోలో బాబా ప్రేమికులు కలిసే భాగ్యం కలిగింది. ఈయన అక్కడికి వెళ్ళడం జరిగింది. స్టీవ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటిసారి వెళ్ళి ఐవీ డ్యూస్ గారు ఆవిడ అక్కడ ఉండేవారు. వెళ్ళి తలుపు కొట్టినప్పుడు తలుపు తీశారు. ఆవిడ ఎదురుగుండా బాబా ఫోటో కనబడింది. And I was able to meet people in a group in Berkeley, California, and I went there and I met the same fellow that had shown that film the year before, Rick Chapman, and I met them, and they had a little Baba group, and it was called Maristana, and it was right in the bottom floor of a big apartment building, like a room like this, and we would meet and share Baba there. It was called Maristana. అక్కడ బార్క్లీ అంటే కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కోలోనే బార్క్లీ అనే ప్రదేశంలో మొదటిసారిగా అక్కడ నేను ఆ సెంటర్కి వెళ్ళడం మొదలు పెట్టాను. ఒక బేస్మెంట్ లో లోపల పెట్టేవారు. అద్భుతమైన ప్రేమికులు అందరూ అక్కడికి వస్తుంటారు. ఈ ఫిల్మ్ తీసిన ఆయన వాట్స్ హిస్ నేమ్ హూ మేడ్ దట్ ఫిల్మ్ Rick Chapman was showing the film. చాప్లిన్ అనే ఆయన ఈ ఫిల్మ్స్ అయ్యి కూడా చూపిస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆ గ్రూప్ తో మమేకం అవడం మొదలు పెట్టాను. He had met Mayor Baba. He was one of the young people who had met Mayor Baba in 1965. Baba told him to tell the world to not take drugs, that drugs are not a pathway to God. అయితే ఇందాక చెప్పిన ఆయన చాలా చిన్న వయసులోనే బాబాని కలిసిన వ్యక్తుల్లో ఒకరు. ఆ ఫిల్మ్స్ అయ్యి చూపించాయన. అంటే బాబా ఆ రోజుల్లో విపరీతంగా మత్తు పదార్థాల వాడకం అమెరికాలో ఉంటూ ఉండేది. దాని గురించి అద్భుతంగా సందేశాలు ఇచ్చి వాళ్ళని జాగృతం చేయడం జరిగింది. ఆ యువకుల్లో ఆయన కూడా ఆ సందేశాలు తీసుకొచ్చి యువతలో ప్రచారం చేస్తున్న వ్యక్తుల్లో ఒకరు. So, as I met this group and I heard stories from India of Mani and Mira, Baba's beloved, and the Mandali who served Baba, like Erich and Padre and Pendu and Alaba, all these people. So I never thought that I would want to go to India. I had felt Baba's presence all the time, and I knew that after he dropped the body, I didn't have any desire to go to India. ఆ సందర్భంలో ఒకటొక్కటిగా వాళ్ళు బాబాను సేవించుకుంటున్న మండలి సభ్యుల గురించి చెప్పడం మొదలు పెట్టారు. మణి గారి గురించి, మెహ్రా గారి గురించి, అలోబా గారి గురించి, ఇరుచ్ గురించి చాలా అద్భుతంగా వాళ్ళు ఆ కథలు అవి చెప్తూ ఉండేవారు. అయితే నాకైతే మాత్రం ఏనాడు ఇండియా వెళ్లాల్సిన అవసరం వస్తుందన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే బాబా అనుక్షణం నా పక్కనున్న అనుభూతిని నేను అప్పటికే చెందుతూ ఉన్నాను కనుక నాకు ఇండియా వెళ్లాల్సిన అవసరం ఏమిటి అనుకున్నాను. In February of 1969, I was with some friends. I'd been at my parents' home. I'd gone back to home after being on a journey for about a year. We heard that Mayor Baba had died, that Peter Townsend was a rock musician, and we heard on this radio station that Mayor Baba, Peter Townsend's guru, had died in India. అయితే ఇలా కాలం గడిచింది. ఫిబ్రవరి మాసం 1969వ సంవత్సరం. ఆ సమయంలో నేను అక్కడ ఉన్నప్పుడు ఒక సందేశం వచ్చింది. బాబా తన దేహాన్ని చాలించారని నా మిత్రుల ద్వారా నేను తెలుసుకున్నాను.
And these friends of mine, I was sitting in a car, and we heard on the radio that Mayor Baba had died, and of course they knew that I was a follower of Mayor Baba. So they turned to me and they said, they were not religious or spiritual seekers at all. And they said, haha, your master's dead. How can you follow somebody who's now dead? ఆయన మిత్రులు అంటే ఈ సందేశం ముఖ్యంగా రేడియోలో వచ్చింది. మిత్రులతో ఉన్నారు ఈయన. అంటే బాబా ఆయన మిగిలిన మిత్రులు వాళ్ళు బాబా ప్రేమికులు కాదు. చూసావా, ఇంకా నీకు గురువు మరణించాడు, మరణించిన వ్యక్తిని ఇంకేం నువ్వు అనుసరిస్తావు, ఫాలో అవుతావు అని కొంచెం పరిహాసంగా ఆయనతో అన్నారు. And at that moment, of course, I was thinking Mayor Baba physically died, but I knew that he was God and that he doesn't, he lives on, he lives forever. So at that moment, I was thinking whatever I was thinking when I thought I would never be able to meet Mayor Baba physically because he died. అయితే నాకు అది పెద్దగా ఏమి ఇబ్బందికరంగా అనిపించలేదు. ఎందుకంటే నేను బలంగా బాబా భగవంతుడు అని నమ్ముతున్నాను కనుక ఆయన ఎల్లకాలం జీవించే ఉంటాడు అని నేను అనుకున్నాను. At that moment, an overwhelming presence of love enveloped me, and it was as if I could imagine Mayor Baba was hugging me just on my body with both arms. అయితే ఆ సందర్భంలో నాకు కలిగిన అనుభూతి ఏంటంటే మెహర్ బాబా నా పక్కనే ఉండి నన్ను కౌగలించుకుని దగ్గరికి తీసుకున్నట్లుగా అనుభూతి చెందుతూ ఉండేవాడిని. And I had this overwhelming sense of love and peace and joy that just permeated every cell in my body. Felt like it was exploding with love. ఆ సమయంలో నాకు ప్రతిదీ ఆయన సమక్షంలో ఉన్నట్టు ఎంతో శాంతితో ఆనందంగా అద్భుతంగా ఉన్నట్టుగా నాకు ఉంటుండేది. And I turned to my friends who were not spiritual seekers, and I said that God never leaves us, God never dies, God is always with us, He's never leaves us, He's with all of us. అయితే ఆ సందర్భంగా మా మిత్రుల వైపు తిరిగి నేను అన్నాను, భగవంతుడు ఎప్పుడు మన వదిలి వెళ్ళడు, ఆయన మనతోనే జీవిస్తాడు, మనలోనే ఉంటాడు అని ఆయన ఆ మిత్రులకు తెలియజేశారు. And that conviction, that feeling has never left me. Even I had thoughts even years later, I thought if the whole world, meaning every person on the planet Earth, were to tell me that Mayor Baba was not God, I would say, yes, he is God. అంటే అది ఎంత తీవ్రంగా ఉందంటే నా అనుభూతి ప్రపంచం అంతా ఎదురు తిరిగి కూడా బాబు మెహర్ బాబా భగవంతుడు కాదని ఎలుగెత్తి అరిచినా కూడా నేను తిరిగి బాబా భగవంతుడే అని అరవగలిగేంత ఆ నమ్మకంలో నేను ఉన్నాను ఆ సమయంలో. So upon luckily meeting all these people who were part of this group in Berkeley, California, as I said before, I heard all these stories of beloved Mera, Baba's beloved, and Mani, and all of the people who serve Baba. So that caused in me a desire to want to visit India and visit these people. సో చివరికి బహుశా స్టీవ్కి సమయం వచ్చి ఉంటుంది. ఏదైతే అప్పుడు దాకా ఆయన మెహరా గారి గురించి, మణి గారి గురించి అద్భుతమైన వాళ్ళ పరిచయం స్నేహితుల ద్వారా, బాబా ప్రేమికుల ద్వారా జరుగుతుందో, చివరికి ఆయన హృదయంలో కోరిక పుట్టింది, ఒక్కసారి ఇండియా వెళ్ళి వీళ్ళందరినీ కలిస్తే పోలా అని. So it took about 2 years, I think, I had to get a job and save the money. I had no money. I had to save the money to get a ticket and to be able to have some money to come to India. So in 1972, I came to India for 4 months, and we were fortunate enough to be at Mayor Baba's Samadhi all day with hardly anyone there. We were able to visit Mirazad, to visit Erich and Mera and Mani, and to sit every day till 5:30 at night. We would go there about 9:30. We would ride bicycles and sit all day and listen to Erich and Mani talk to us. Taking bicycle and going from Mirabad to Mirazad. ఓకే, చివరికి ఆయన అంటే ఇండియా రావడం అంటే అనుకున్నగానే రావడం కుదరదు కదా. ఆయన ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు కనుక ఆయన 2 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించుకుని కొంతగా సేవ్ చేసుకుని ఆ డబ్బులతో టికెట్ కొనుక్కుని 1972లో మెహరాబాద్ రావడం జరిగింది. ఆయన కోరిక తీరింది. అక్కడ అదృష్టవశాత్తు 1 రోజు పాటు పూర్తిగా సమాధి దగ్గర గడిపే అవకాశం కలగడం, తర్వాత మెహరాజాద్కు వెళ్ళి ఈ అద్భుతమైన మండలి సభ్యులు అందరి దగ్గర సమక్షంలో
కలపడం. ఆయన చెప్తున్నారు ఆ రోజుల్లో మెహరాబాద్ నుంచి మెహరాజాద్కి సైకిళ్ళు రెంట్కు దొరికేవి, అవి తీసుకుని తొక్కుకుంటూ మెహరాజాద్కి ఆనందంగా వెళ్ళేవారు వీళ్ళు. So at that time we were, so fortunate to be at Mehrabad, and it was not crowded. There were only mostly a few Westerners. There were not a lot of groups from India coming. There was actually certain times someone would come, but generally we had Meher Baba's Samadhi to ourselves. అయితే ఆ సమయంలో మెహరాబాద్ పరిస్థితి వేరేగా ఉండేది, ఈనాడు ఉన్నట్టుగా లేదది. చాలా తక్కువ మంది జనం ఉండేవారు. వెస్టర్నర్స్ అంటే మా పాశ్చాత్యులు అయితే ఆయన చెప్తున్నారు చాలా తక్కువ మంది ఉండేవారు. ఇండియా నుంచి కొద్దిగా బృందాలుగా అప్పుడప్పుడు వచ్చి జనం వెళ్తూ ఉండేవారు. చాలా సమయం కూడా దొరికేది ఖాళీగా, బహుశా సమాధి దగ్గర కూర్చోవడం అనుకుంటా. And now we see today how it is. Anytime anybody comes, it's very hard to get in the samadhi. It's very hard to sit in the samadhi because everyone wants to do it, and there's only room for maybe 6 people sitting, and they only allow you some minutes. But it's very hard. And we would sing arti and the prayers inside the samadhi. అయితే పరిస్థితి మీకు అందరికీ తెలుసు, ఈ రోజు అలా లేదు. సమాధిలో కూర్చోవడానికి కొన్ని నిమిషాలు కూడా దొరకటం లేదు. ఆ రోజుల్లో అయితే అలా ఉండేది కాదు. ఎంత అద్భుతంగా ఉండేదంటే ఈ ఆరతి అవి కూడా సమాధి లోపలే ఉండి మేమందరం చాలా ఆనందంగా బాబాకి ఆరతి చేస్తూ ఉండేవాళ్ళం. So it was, a fortunate gift to be, by Baba's grace, to be there at that time and to have that experience, which we just accepted as being normal. But now today we see how people long for the time to be